నమస్తే అండి. నేను రవీందర్ రాజు, గరుడ ఆక్యుప్రెషర్ సెంటర్, సుచిత్ర, హైదరాబాద్. ఇవాళ మనము కాన్‌స్టిపేషన్ మలబద్ధకం గురించి మాట్లాడుకుందాం. మలబద్ధకం అన్నది సర్వసాధారణమైనటువంటి సమస్యగా మారిపోయింది. ప్రతి ఇంట్లో ఒక్కళ్ళో ఇద్దరు కాన్‌స్టిపేషన్‌తోని బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తుంటాం. కాన్‌స్టిపేషన్ వల్ల చాలా సమస్యలనేటివి తయారవ్వడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, ముఖ్యంగా మీ యొక్క జీవన విధానం లోపట మార్పు తీసుకురావడం వల్ల కాన్‌స్టిపేషన్ సమస్య లేకుండా చేయొచ్చు. మన యొక్క ఆహారపు అలవాట్లల్లో ఫైబర్ లేకుండా ఉన్నటువంటి ఆహారం, జంక్ ఫుడ్స్‌కి అలవాటు పడ్డము, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోకుండా రకరకాల కెమికల్ కలిపినటువంటి ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల శరీరంలో ఫైబర్ కంటెంట్ తగ్గడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిక్స్, మలినాలు బయటకెళ్ళిపోవడానికి అవకాశం లేకుండా మనమే చేస్తున్నాం. సో, ఇటువంటి విధంగా మన జీవన విధానం ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ఆరోగ్య సమస్యని ముందుగా మనం సరి జేసుకోవాలంటే జీవన విధానాన్ని ఫస్ట్ మార్చాలి. కాబట్టి మన ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే, ఉదయం పూట ఏదైతే మనం ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఏదైతే మనం చేస్తున్నామో, బ్రేక్‌ఫాస్టు పూర్తిగా నేచురల్ ఫుడ్ అంటే వండని ఆహారం, ఫ్రూట్స్ గానీ, కీర, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా సహజంగా మనకు తీసుకున్నటువంటి ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండి, తీసుకున్న ఆహారం ఈజీగా మన పొట్ట నుంచెళ్ళి ఈజీగా కిందికి మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఫైబర్ లేకపోవడం వల్ల పేగులకు అతుక్కపోతుంది. మలం కదలదు అక్కడి నుంచెళ్ళి. దాని ద్వారా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఏర్పడుతుంది. కాన్‌స్టిపేషన్ అంటే ఓన్లీ మోషన్ రాకపోవడం వరకే ఆగిపోదిది. ఇది క్రానిక్ అయ్యి ఎక్కువ రోజులుగా ఉండడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. దీని ద్వారా ఇండైజెషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదే హార్డ్ స్టూల్‌గా కన్వర్ట్ అయ్యి, హార్డ్ స్టూల్ ఎళ్ళకపోతే ఏం చేస్తారు? గట్టిగా ప్రెషర్ వేసి బాత్రూమ్‌లో గంటలు, గంటలు టైం కేటాయించాల్సి వస్తుంది. సో, దాని ద్వారా ఏమవుతుంది? ఎక్కువగా ప్రెషర్ వేయడం ద్వారా పైల్స్, ఫిస్టులా లాంటి భయంకరమైనటువంటి రోగాలు రావడానికి మలబద్ధకము కారణం. కాబట్టి ముందుగా మలబద్ధకాన్ని మనము తగ్గించుకోవడానికి ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం మొదటిగా చేయాలి. సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు 24 గంటలలో 3.5-4.5 లీటర్ వాటర్ మీరు తీసుకోవాలి. 3.5-4.5 లీటర్ల నీళ్ళు ఎప్పుడైతే తీసుకుంటామో శరీరానికి సరిపడ్డటువంటి వాటర్ వల్ల మలము గట్టిపడదు, హార్డ్ స్టూల్ అవ్వదు. కాబట్టి ఈజీగా అది మూవ్ అవుతుంది. ఇంకొక పొరపాటు ఏం చేస్తామంటే, మనం చాలా బిజీ లైఫు. మన యొక్క ఆరోగ్యం అన్నది ముఖ్యంగా లేదు ఈ కాలం లోపట. డబ్బు సంపాదన గావచ్చు, ఉద్యోగం జేయడం గావచ్చు, లేదా ఇంకెక్కడో ఏదో పనిలో ఉండడం వల్ల మోషన్ వచ్చే టైంకి అది మనకి ఇండికేషన్ ఇస్తుంది. యెస్, నాకిప్పుడు మలం వెళ్ళిపోయి మోషన్ పాస్ చేయాల్సినటువంటి టైం వచ్చింది. కానీ మనం ఎక్కడో ఏదో హెల్డప్ అయి ఉంటాం. ట్రాఫిక్‌లో ఉంటాము, లేకుంటే ఆఫీస్‌లో ఉంటాము, ఇంకేదో పనిలో హెల్డప్ అయిపోయి ఉంటాము. ఆ టైంలో వెళ్ళడానికి కుదరదు. కాబట్టి దాన్నేం చేస్తాం మనము? ఆపేస్తాం. ఆపేయడం వల్ల ఏమైతది? మీకు వీలు దొరికినప్పుడు మోషన్‌కెళ్ళి టాయిలెట్‌లో వెళ్లి కూర్చుంటే మోషన్ రాదు. అది పిలిచినప్పుడే మనం వెళ్ళాలి. మనం పిలిచినప్పుడు అది రాదు. కాబట్టి ఆ విధంగా సమయానికి మనం దీన్ని అలవాటు చేసుకుంటే, ఉదయం లేవగానే ఒక 1 లీటర్ నీళ్లు తాగి, కాస్త ఎక్సర్సైజ్ చేస్తే ఈజీగా మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో అంటే మార్నింగ్ ఎర్లీగానే బిఫోర్ బ్రేక్‌ఫాస్టే మోషన్ ఫ్రీ అయ్యేటట్టుగా చూసుకోవడమే దీనికి ప్రధానమైనటువంటి వైద్యం. దీని తర్వాత ఆక్యుప్రెషర్‌లో మనం ఏ విధంగా దీన్ని హ్మ్, చికిత్స చేసుకోవాలి. ఒకటేంటంటే ఆహారంలో ఒకటి మార్పు చేసుకున్నాము. రెండోది ఆక్యుప్రెషర్‌లో మనం ఏం చేయాలంటే, ఆక్యుప్రెషర్‌లో దీనికి సంబంధించినటువంటి 2 ప్లేసులలో మీకు ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. అందరూ కూడాను లెఫ్ట్ హ్యాండే తీసుకోవాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్‌లో చిటికెన వేలు. ఈ చిటికెన వేలు యొక్క పైన ఒక లైన్ ఉంటుంది చూడండి. ఈ లైన్ పైన నుంచి ప్రెషర్ చేస్తూ ఉండాలి. బొటన వేలుతో ఈ విధంగా ప్రెషర్ చేస్తూ, చేస్తూ, చేస్తూ ఈ యొక్క కర్వ్ ఉంది చూడండి. ఇక్కడి నుంచెల్లి ఇట్లా, ఇట్లా, ఇట్లా యూ షేప్, ఉల్టా యూ షేప్ మీకు కనిపిస్తుంది మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే. ఓకేనా? ఈ ఉల్టా యూ షేప్ ఇక్కడ చిటికెన వేలులో స్టార్ట్ చేయాలి. ప్రెషర్ చేస్తూ, చేస్తూ, చేస్తూ ఇక్కడికి రావాలి. మళ్ళీ ఇక్కడి నుంచెల్లి సైడ్‌కి వెళ్ళాలి.
ఇక్కడ నుంచి వెళ్ళి కిందికి రావాలి, ఇక్కడ నుంచి వెళ్ళి ఈ విధంగా చేసినట్టయితే, లేదా ఈ ప్రెషర్ చేసిన తర్వాత ఇంకొక పని కూడా మనం చేయొచ్చు. దీనికి ఒక డైరెక్షన్ని మనం ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి వేలు పెట్టి పైకని, ఇట్లా సైడ్కని, ఇట్లా కిందికనండి, ఇట్లా పైకని, సైడ్కని, కిందికనండి. లెఫ్ట్ హ్యాండ్లోనే చేయండి. రైట్ హ్యాండ్లో చేస్తే దీనికి భిన్నంగా చేయాల్సి వస్తుంది. కాబట్టి లెఫ్ట్ హ్యాండే అందరు యూజ్ చేయండి. మళ్ళొకసారి చెప్తున్నాను, చిటికెన వేలు పైన ఉన్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైఫ్ లైన్ అంటారు. ఈ లైన్ నుంచి వెళ్ళి పైకి, సైడ్కి, కిందికి ఈ విధంగా మీరు ఒక 1 మినిట్ చేసి చూడండి. 1 మినిట్ తర్వాత మీ బౌల్స్ మూవ్మెంట్ అనేది మీరు చూస్తారు. బౌల్స్ అన్నది కదలడం అన్నది స్టార్ట్ అయిపోతుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడన్నా మీరు టాయిలెట్లో కూర్చున్నప్పుడు 1 మినిట్ అయింది, 2 మినిట్ అయింది, 5 మినిట్స్ అయింది, 10 మినిట్స్ అయింది, మోషన్ రావట్లేదు. మీరు ఒకసారి నేను చెప్పింది చేయండి. అక్కడ కూర్చోండి, జస్ట్ అదే టాయిలెట్లో కూర్చోండి. ఈ విధంగా పైకి, సైడ్కి, కిందికి అనడం మొదలుపెట్టండి. ఒక 10 to 15 టైమ్స్ అనేసరికి బౌల్స్ మూవ్మెంట్ అనేది మీకు చూస్తారు. మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది, అరే ఇట్లా అయింది అని చెప్పేసి అంటారు మీరు. ఓకేనా? ఇంకొక ప్రెషర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకు రైట్ సైడ్లో లార్జ్ ఇంటెస్టైన్ స్టార్ట్ అవుతుంది. రైట్ నుంచి పైకి వచ్చి లెఫ్ట్కి వెళ్ళి కిందికి వెళ్తుంది. సో దీన్ని అసెండింగ్ కొలన్ అంటారు, దీన్ని ట్రాన్స్ఫర్ కొలన్ అంటారు, దీన్ని డిసెండింగ్ కొలన్ అంటారు. సో దీన్ని సెకండ్ మన ట్రీట్మెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి వెళ్ళి పైకి అనాలి, ఈ మీసా ఏదైతే పెదవి పైన నుంచి ఇట్లా సైడ్కి తీసుకొచ్చి కిందికి అనాలి. ఎట్లయితే మనం చేతిలో చేసామో అదే విధంగా ఇక్కడ కూడా పైకి, సైడ్కి, కిందికి, పైకి, సైడ్కి, కిందికి ఈ విధంగా అనుకున్నా కూడాను మనకి ఇక్కడ బౌల్స్లో మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క చిన్న చికిత్స ద్వారా ఎన్నో పెద్ద పెద్ద రోగాల కారణమైనటువంటి కాన్స్టిపేషన్ మీరు తగ్గించుకోవచ్చు. ఓకే అండి, ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక ప్రాబ్లంతో కలుద్దాం. థ్యాంక్ యూ.